45 ఏళ్ల నుండి 60 ఏళ్ల లోపు ఉన్నటువంటి ఈ వర్ణాల్లోని మహిళా మండలందరికీ కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు అందజేయడం జరిగే కార్యక్రమం నవంబర్లో జరుగుతుంది. ఇక డిసెంబర్లో జగనన్న వసతి దీవెన 2వ విడత, అదే డిసెంబర్ మాసంలో జగనన్న విద్యా దీవెన 3వ విడత, అలాగే వైఎస్ఆర్ లానేస్తాం. కొత్తగా న్యాయవాది వృత్తి మొదలుపెట్టిన వారికి ఇబ్బందులు అంటే కేసులు రాక లేకపోతే జూనియర్లుగా ఉండి వారికి న్యాయవాది వృత్తి కొనసాగించేదానికి ఆసరాగా ఉండటం కోసం వైఎస్ఆర్ లానేస్తాన్ని డిసెంబర్ మాసంలో అందజేయడం జరుగుతుంది. అలాగే జనవరి 2022 మాసం, జనవరి 22వ సంవత్సరం జనవరి మాసంలో రైతు భరోసా 3వ విడత, జగనన్న అమ్మఒడి పెన్షన్ పెంపు 2,500 రూపాయలు, 2,250 రూపాయల నుంచి పెన్షన్ని 2,500 రూపాయలు చేసేదాన్ని సుమారుగా 60 లక్షల పైబడి పెన్షన్దారులు ఈ రాష్ట్రంలో ఉన్న వారందరికీ కూడా 2,250 రూపాయల నుంచి 2,500 రూపాయలు ఏదైతే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో 1,000 రూపాయల నుంచి 3,000 రూపాయల వరకు పెంచేటువంటి పెన్షన్ పథకం విడతల వారీగా పెంచే కార్యక్రమం తన ఎన్నికల ముందు ఏ మాట చెప్పారో ఆ మాట మేరకు నిలబడుతూ 2022 జనవరి మాసం నుంచి పెన్షన్ని 2,500 రూపాయలు పెంచుతూ కార్యక్రమం కూడా ఆ రోజు ఆ మాసంలో జరుగుతుంది. ఇక 2022 ఫిబ్రవరి మాసంలో జగనన్న విద్యా దీవెన 4వ విడత కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇది విశ్లేషంగా జగనన్న సంక్షేమ క్యాలెండర్. ఇది 2021-22 సంవత్సరానికి గాను ఏ మాసంలో ప్రజలకి ఎక్కడా కూడా సందేహాలు లేకుండా వివరణాత్మకంగా మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయడం జరుగుతుంది. మరొకసారి దయచేసి మీ అందరినీ కూడా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ రాజ్యాన్ని అమలు చేయడంతో పాటుగా ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఒక క్యాలెండర్ మాసాల వారీగా ముందు చెప్పి చేయటం అనేది ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేపట్టింది. కాబట్టి దీన్ని ప్రజలకి మీరు అందించగలరని చెప్పని ఆశిస్తూ ధన్యవాదాలండి. వస్తున్నాను. ఇంకపోతే విజయవాడలో కొంతమంది దుర్గగుడిలో ఏసీబీ రైడ్లు జరుగుతుంటే దాన్ని కూడా రాజకీయాలకు వాడుకుందాం అనేటువంటి కుసంస్కారంతో ప్రయత్నం చేస్తున్న వారిని ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి. టార్గెట్గా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడైనటువంటి రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా ఎదుర్కొనలేక దిగజారి మాట్లాడటం అనేది ఇది ధర్మం కాదు, ఇది కుసంస్కారం మీ అందరికీ అని చెప్పి మీ అందరికీ ఎవరైతే మాట్లాడుతున్నారో వారందరికీ తెలియజేస్తూ ఇవాళ అక్కడ ఉన్నటువంటి దుర్గగుడిలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల మీద అవినీతి శాఖ అధికారులచే రైడ్ చేయించింది ఎవరు, చేయిస్తున్నది ఎవరు? ఇది ఎవరి ప్రభుత్వం? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇది జరిగేటువంటి అవినీతి నిరోధక శాఖ ద్వారా జరుగుతున్న రైడ్లు అయితే అదేదో కేంద్ర ప్రభుత్వం నుంచో లేకపోతే యునెస్కో నుంచో లేకపోతే యుఎన్ఓ నుంచో సరాసరి వచ్చి దాడులు జరుగుతున్నట్టు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లక్ష్యం ఒకటే, ఎక్కడా కూడా అవినీతి జరగకూడదు, అవినీతి జరిగే వారిని ఉపేక్షించకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క లక్ష్యం. అది ఇవాళ మా ప్రభుత్వం మేము చేయిస్తున్నటువంటి దాడుల మీద మా రాష్ట్ర మంత్రిని దోషిగా చేయాలని తప్పుడు ప్రయత్నాలు చేయటం
ఇది ధర్మం కాదు. ఇది మీకు దేవుడి పట్ల భక్తితో చిత్తశుద్ధితో హైందవ సాంప్రదాయాన్ని అలాగే పాపభీతితో బతికేటువంటి నికార్సైన దేవుణ్ణి నమ్మేవాడిగా ఉన్నటువంటి ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారి గురించి ఇష్టారాజ్యంగా మాట్లాడటం, నిందలు వేయటం, పచ్చిగా మాట్లాడటం, ఇది రాజకీయంగా మీరు ఎంత దిగజారి ప్రవర్తిస్తున్నారనేది ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సిందిగా మాట్లాడేటువంటి వ్యక్తులకు చెప్తూ, నిజంగా అటువంటిదే ఆలోచన ఉంటే అసలు ఈ ప్రభుత్వం ఏసీబీ దాడికి వెళ్తుందా? ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారికే నిజంగా అటువంటి కార్యక్రమాలు ఉంటే కనుక మీరు చెప్పేటువంటి ఆలోచన ఉంటే ఎందుకు రైడ్లు జరుగుతాయి? ఇవాళ రైడ్లు జరుగుతున్నదే. ఇవాళ ఈ గుడే కాదు, మొన్న శ్రీశైలంలో జరగని ఇవన్నీ కూడా ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు, ఆ మంత్రి గారు, సెక్రటరీ గారు, ఏసీబీ వారు అందరూ మాట్లాడుకునే ఇవన్నీ కార్యక్రమాలు రూపొందించుకుంటారు. ఏ గుడిలో ఎక్కడైతే మనకి అనుమానాలు వస్తుంటాయో, ఎక్కడైతే వార్తలు వస్తుంటాయో ఆ వార్తల మీద ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఇవాళ రకరకాలుగా మాట్లాడుతున్నారు. వెనకటికి మరి పాత ప్రభుత్వంలో ఒక చీఫ్ ఇంజనీర్ దగ్గర 800 కోట్లు ఉన్నాయని చెప్పి ఏసీబీ వాళ్ళు పట్టుకున్నారని చెప్పారు. మరి ఆ మంత్రి ఏం చేశాడు? ఆ మంత్రి వాటా అవన్నీ కూడా చంద్రబాబు గారి డబ్బులు, వాళ్ళ అబ్బాయి డబ్బులను, అప్పుడున్న మంత్రి గారి డబ్బులా? మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారి డబ్బులు అవన్నీ? ఏం మాట్లాడతారు మీరు? మాట్లాడేది కొంచెం ఉచ్చం నీచం సంస్కారంతో మాట్లాడదామనే ఆలోచన కూడా లేకుండా మాట్లాడుతున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మా ప్రభుత్వం ఎక్కడ అవినీతి జరిగినా కూడా ఉపేక్షించేది లేదు. మా ప్రభుత్వం ఎక్కడ అవినీతి జరుగుతుందో అక్కడ దాడులు చేయమని చెప్పేది, దిశానిర్దేశం చేసేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి బట్ట కాల్చి మొహం మీద పడేసే తత్వాన్ని మానుకోండి. నీకు నిజంగా రాజకీయ సత్తా ఉంటే ప్రజలను మార్చుకోండి, రాజకీయాల్లో గెలవండి. కానీ ఇలా దుర్మార్గంగా కుట్రలతో, కుయుక్తులతో ఒక వ్యక్తిత్వాన్ని ఈ రకంగా దుర్మార్గంగా తూట్లు పడవాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనల్ని మానుకోమని వారందరూ కూడా హితవు చెప్తున్నారు. మంత్రి అంటే ఎవరు? కాదు సార్, మంత్రి అంటే ఎవరు అన్న? ప్రభుత్వం వేరు, మంత్రి వేరా? నాకు తెలియదు. నేను కొత్తగా నేర్పండి నాకు ఒకసారి. ప్రభుత్వం అంటే ఒకసారి మీరు చెప్పండి, ఒకసారి విశ్లేషణ చెప్పండి. ఏమండి, ఇది ఒక మాట వింటారా? ఏ ప్రభుత్వానికైనా, ఏ మంత్రికైనా ఆ శాఖలో ఉన్న అధికారులందరూ వచ్చి అక్కడ ఉన్నటువంటి రివ్యూలు చెప్తూ ఉంటారు. అందులో స్థానికంగా ఉన్నటువంటి ఈవో కాబట్టి మీకేమైనా ఈయన 10 సార్లు దండం పెట్టుకుంటే అమ్మవారి మీద భక్తితో వెళ్తుంటే అది సన్నిహితం ఎట్లా అవుతుంది? అధికారికి మంత్రికి ఉన్న సంబంధాలు సన్నిహితం ఎందుకు అవుతాయి? ఎవరో బ్రేక్ ఇన్స్పెక్టర్ ఏసీబీలో దొరికితే ఎక్కడన్నా అది నాకు సంబంధమా? దానికేం సంబంధం ఉంటుంది? నేను అదే చెప్తున్నా. వెనకటికి మున్సిపల్ చీఫ్ ఇంజనీర్ ఒక ఆయన, మున్సిపాలిటీలో చీఫ్ ఇంజనీర్ ఒక ఆయన ఏసీబీ రైడ్ జరిగి 800 కోట్లు ఆయన ఆస్తి అని చెప్పని, పెద్ద తిమింగలం అని చెప్పానంటే నారాయణ గారికి దాంట్లో ఎంత వాటా అని నేను అడుగుతున్నాను. ఎక్కడ ఆరోపణలు వచ్చినాయి? ఎవరు మరి? చంద్రబాబు నాయుడు గారిని చెప్పండి. ఇవాళ మాట్లాడుతున్నాడు కదా, కేసీఆర్ నాని గారు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్పండి, దాంట్లో నాని వాటా ఎంత చెప్పండి, మన నారాయణ గారు వాటా ఎంత చెప్పానండి.
ఇది అన్యాయం అంటున్నా, దుర్మార్గంగా మాట్లాడటం, రాజకీయంగా ఎదుర్కోలేక ఇట్లా మాట్లాడటం ఎంతవరకు అన్నా. ఇవాళ ప్రభుత్వమే ఎక్కడ అవినీతి మనకి వినపడుతుంటే, ఎవరైనా పిటిషన్లు వస్తుంటే ఇమీడియట్గా రైడ్ చేయించేస్తున్నది ఈ ప్రభుత్వం. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదు, ఎవరో కోసం రైడ్లు చేసేటువంటి ప్రభుత్వం కాదు ఇది. ఒకవేళ నిజంగానే అటువంటిది ఉంటే వాళ్ళు చెప్పారు కాబట్టి మేము ఆపేస్తాం కదా. వాళ్ళంటే మాకేమైనా భయం ఏంటి? సరే ఎవరెవరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేఏ పాల్ కాళ్ళు పట్టుకున్నాడని కేఏ పాల్ 1,00,000 ఫోటోలు చూపిస్తున్నాడు. ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కేఏ పాల్ డామ్ డిస్క్ ఆడు ఎదవని చెప్తున్నాడు. ఇదే స్వరూపానంద దగ్గరికి వెళ్ళి కాళ్ళకు నమస్కారం పెట్టుకున్నాడని స్వరూపానంద స్వామి గారి దగ్గర నుంచి ఫోటోలు వస్తున్నాయి. ఆయన ఎవరితో జగ్గి వాసుదేవ్ అని చెప్పని డ్యాన్స్లు వేసాడని ఆయన ఫోటోలు చూపిస్తున్నాడు, వీడియోలు చూపిస్తున్నాడు. ఎవరిష్టం ఆడదండి. ఇప్పుడు చంద్రబాబు జగ్గి వాసుదేవ్తో ఎందుకు డ్యాన్స్ చేసావు, ఇట్లా కమోడు మీద కూర్చున్నట్టు ఎందుకు కూర్చున్నావు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగ్గి వాసుదేవ్ దగ్గర కమోడు మీద కూర్చున్నట్టు కూర్చున్నాడు. ఏమైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆయనకి మన తెలియదు, ఎందుకు ఆసనం వేశాడు. మనం ఏమైనా అడిగామా? ఏమంటే మీకు ఏమన్నా మోషన్ ప్రాబ్లం ఉందా, జగ్గి వాసుదేవ్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు? అరే మీరు నన్ను అంటే మీకు నేను మాట్లాడేది నాన్ సెన్స్ అన్నప్పుడు మీరు అడిగింది నాన్ సెన్స్ కదా. సరే, ఇప్పుడు మొత్తం నమ్మకం ఎవరిష్టం వారిది. ఇదే స్వరూపానంద స్వామి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద ఎందుకు చంద్రబాబు పడాడినప్పుడు మీరు ఎప్పుడు ఎవరిని అడిగారా? జగ్గి వాసుదేవ్కి ఆయనకి మోషన్ శుభ్రంగా అవడానికి మంచి ఆసనం. మీరు నవ్వకండి, మీరు నవ్వితే సీరియస్నెస్ పోతున్నారు సార్. మరి విలేకరులు అయ్యండి మీరు నన్ను నవ్విసేటకండి. కాదండి, ఆయన ప్రాబ్లం తీర్చాడని 400 ఎకరాలు ఆయన కట్టబెడతాంటే అప్పుడు ఎవరన్నా మనం అడిగామా? ఎవరిష్టం ఎవరి నమ్మకం వాళ్ళది. కాబట్టి ఆయన పలానా గురువు ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు పలాని గురువు పెట్టినట్టు ఆయన ఏ గురువు కావాలి. ఇప్పుడు చంద్రబాబు లేక 10 గురువులు మార్చట్లేదు కదా, 10 మతాలు మార్చట్లేదు కదా. దాని గురించి ఎందుకు ఇదంతా? పూటకం మతం లేదా పదవి ఉంటే ఒక మతం, పదవి లేకపోతే ఒక మతం కాదు కదా ఎల్లంపల్లి శ్రీని గారు. ఆయన ఎప్పుడు నేను హిందువునే అంటున్నాడు. నాకు పలానా స్వామీజీ అంటే గౌరవం భక్తి అంటున్నాడు. చిన్నజీవి స్వామి దగ్గరికి వెళ్తాడు, పెద్దజీవి స్వామి దగ్గరికి వెళ్తాడు, లేకపోతే స్వరూపానంద గారి దగ్గరికి వెళ్తాడు, లేకపోతే ఇంకో ఆయన దగ్గరికి వెళ్తాడు, తమిళనాడు ఎవరు స్వామి స్వామి దగ్గరికి వెళ్తాడు. ఆయనకి హైందవ మతం మీద ఇష్టం, ఆయన గౌరవం, దేవుళ్ళు అంటే నమ్మకం. దానికి మనమేం సంబంధం? అది ఇంకా నన్ను అడగట్లా మీరు ఆయన దగ్గరికి మీరు వెళ్తలేదంటే ఎవరిష్టం వాళ్ళది. చంద్రబాబు నాయుడు గారా ఎందుకు మార్చట్లా? ఆయన వెళ్ళి మొన్నటిదాకానే అప్పుడు ఏం చెప్పాడు, ఏది మత్తయి సువార్త 23వ అధ్యాయం అయ్యేం చదివి మొత్తం ఏదో చదివాడు కదా. ఆయన చదివి మొత్తం అంతా కూడా యేసుని నమ్ముతున్నానని చెప్పాడు. మొన్న ఏం చెప్తున్నాడు? ఎవరండి మనకి ఆవేదనగా ఉండదా అండి, రగిలిపోదా అండి, ఏంటండి మతం ఏంటండి, మనందరం హిందువులం అండి అని మాట్లాడుతున్నాడు. ఏంటిదంతా? ఇప్పుడు మాట్లాడే అందరినీ ఒక ఘాట కట్టబాకండి. చంద్రబాబు గారు వేరు, అదొక స్పెషల్ పీస్. మనకి రాజకీయాల్లో వ్యక్తిత్వం మీద ఒక స్పెషల్ పీస్ ఆయన. దాన్ని మనం మ్యూజియంలో పెట్టి చూసుకోవాలి. ఎందుకంటే మనకు దొరకదు అది, అటువంటి పీస్ మళ్ళీ దొరకదు మనకి. అది మ్యూజియంలో ఉండాల్సినటువంటి పీస్ అది. ఆయన బ్రెయిన్ కానీ ఆయన వ్యక్తిత్వం కానీ మనం ఖచ్చితంగా మనం ఒక మ్యూజియం పెట్టుకుని, విజయవాడ బాపు మ్యూజియంలో ఉంది, బాపు మ్యూజియంలో పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే విలక్షణమైంది, మళ్ళీ మనకు దొరకదు అటువంటిది. దాన్ని ఆయనతో వీళ్ళందరినీ పోలిస్తే ఎట్లాగా చెప్పండి సార్. ఏదో అన్నట్టుగా అదే 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 అభిమానం ఏదో ఒక రూపాయల సంక్షేమం జరుగుతుందా మాకు కూడా వర్తిస్తే బాగుంటుంది కదా అంటారు. మాట్లాడినా అంటే ఇప్పుడు ఏమైందంటే ఏదో అన్న సామెత, ఇది పాత సామెత ఒకటి, ఆడవారికి ఆడవారే శత్రువు అనేది పాత సామెత. మళ్ళీ ఇవాళ అంటే నన్ను అంటారు ఫెమినిస్టులు అందరూ. కానీ ఇవాళ అది పోయి ఏమైపోయింది, విలేకరులే శత్రువు అయిపోయింది. మంచి అలాగే మరి కోర్టులో స్టే తెస్తే, స్టేటస్ కో తెస్తే నేనేం చేయను చెప్పండి? కాదు అన్ని ఏం ఆగుతుందిగా. అలాగే 3 రాజధానులు అన్నాం,
ఆగాం కదా, కోర్టును గౌరవించి ఆగాం కదా. ఏమండి ఇక్కడ 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 అమరావతిలో అసెంబ్లీ, వైజాగ్లో పాలనాపరమైన రాజధాని, శాసనపరమైన రాజధాని కర్నూలులో అన్ని సమపాళ్ళలో అభివృద్ధి అందరూ పంచుకోవాలని చెప్పి అనుకున్నాం. కోర్టు ఆగు అంది, ఆగాం కదా. అట్లాగే నిజమైన మనం హంసలాగా పాలుకు పాలు నీళ్లకు నీళ్ళలాగా విడదీద్దాం, అసలు నిజం నికార్సైన విలేకరులు డమ్మీ విలేకరులను విడగొడదాం అని చెప్పని ప్రయత్నం మొదలు పెట్టాం. జర్నలిస్టు సమస్య మీద మీరు ఎలాగో చిట్చాట్లో మాట్లాడుతున్నారు కదా, అప్పుడు చెప్తాను సార్ మా సమస్య. ఎవరో డైరెక్షన్లో నడవాల్సిన కర్మ చంద్రబాబుకు ఉందేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి నాయకుడు ఎవరి డైరెక్షన్లో నడవడు, ప్రజల కోరికల మేరకు నడుస్తాడు, తను ఇచ్చిన మాట మేరకు నడుస్తాడు తప్పితే దిక్కుమాలిన పరిపాలనలాగా గతంలో లాగా ఎవరో డైరెక్షన్లో పొరపాటు నడిచేటువంటి తత్వం జగన్మోహన్ రెడ్డి గారిది కాదు. సార్ జనసేన స్టాండు మనం తీసుకుందాం. ఆయన రకరకాలుగా అసలు మనకు కులం లేదు, అసలు కులాల గురించి ఎవడన్నా మాట్లాడితే ఆయన బెత్తంతో తన్నాలి, ఎవడు చెప్పాడు ఈ కులాలు, అసలు రిజర్వేషన్లు ఏంటి, అడిగినోడిని చెప్పుతో కొట్టాలి అని చెప్పినటువంటి వాళ్లే ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఈబీసీ అని అదే ఇదని మాట్లాడుతున్నాడు. అని పవన్ కళ్యాణ్ గారితో ఎట్లా ఉంటుందంటే ఏ సీజన్కి ఆ మాట మాట్లాడతాడు ఆయన. వర్షాకాలం వచ్చినప్పుడు వర్షాకాలం పాట, చలికాలం వచ్చినప్పుడు చలికాలం పాట, వేసవకాలం వచ్చినప్పుడు వేసవకాలం పాట, ఏ కాలానికి ఆ పాటలాగా ఆ అవసరాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటాడు ఆయన. కాబట్టి ఆయన ఒక పాలసీ కాదు ఆయనది. అంటే క్లైమాటిక్ చేంజెస్, క్లైమేట్ మారినట్టు వాతావరణ పరిస్థితులు బట్టి మారినట్టుగా రాజకీయాలను బట్టి ఆయన మారుతూ ఉంటాడు ఎప్పటికప్పుడు. రాజకీయ అవసరం ఎప్పుడు ఏది ఉంటే అది మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఆయన ఒక విలక్షణమైనటువంటి పరిస్థితులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ విలక్షణమైనటువంటి రాజకీయ పోకడలు పెద్దగా సూట్ అవ్వని నా అభిప్రాయం. మా పాలసీ చెప్పిన మాట చేసుకెళ్తామే, చెప్పినవన్నీ చేసుకెళ్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ ఏదైనా మాట చెప్తే చేస్తారు. దేని గురించి అండి? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, చెప్పినప్పుడు చేస్తారు అంతే. చెప్పండి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాలయాల్లో ఎటువంటి చిన్న సంఘటనలు జరిగినా వెంటనే చర్యలు తీసుకోవడం అనేది మీరు అది రెగ్యులర్ ఫార్మేట్ గా పెట్టుకున్నారు. అవును, సస్పెన్షన్ చేశారు, ఇప్పుడు కూడా సస్పెండ్ చేశాం కదా. కానీ దుర్గగుడి ఈవో గారి విషయానికి వచ్చేసరికి అనేక సంఘటనలు జరిగినాయి, కానీ ఆయన మీద ఎక్కడా చర్యలు తీసుకోలేదనేది ప్రధానమైన విమర్శ. ఎవరు విమర్శ చేసింది? రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. ఎవరు? అర్ధరాత్రి పూజలు చేసిన వాళ్ళ, అర్ధరాత్రి పూజలు చేయించిన వాళ్ళ, అమ్మవారి గుడిని క్షుద్ర పూజలకు వాడుకున్నాడా? అమ్మవారి గురించి గుళ్ళ గురించి మాట్లాడేది ఏమండి? తప్పు ఉంటే ఇప్పుడు 15 మందినా 13 మందినా సస్పెండ్ చేసినట్టున్నారు దుర్గగుడి మీద. ఎవరు సస్పెండ్ చేశారు? ఎల్లంపల్లి గారి డిపార్ట్మెంటే, ఎల్లంపల్లి గారి శాఖ, ఎల్లంపల్లి గారు సస్పెండ్ చేశాడా? ఇంకెవరిని సస్పెండ్ చేశారా? కాబట్టి ఈవో తప్పు జరిగినా చీల్చి చెండాడతాం ఖాయం. దొరకనండి, ఎవడి లెక్క అయినా లెక్కాడతామే. వాళ్ళు వీళ్ళు లేదు, ఈవోనా డివోనా ఎవరైనా మాకు ఒకటే. లెక్కలు జరుగుతున్నాయి, లెక్కలు తేలి కనుక అతను కూడా అంటే ఎవడి బొక్కైనా బదలవడం ఖాయం. ఇప్పుడు ఇదే ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారుగా సస్పెండ్ చేస్తే ఆర్డర్ ఇచ్చింది. రేపు ఈవో లెక్క తేడా తెలితే అతను కూడా వేసేయడం ఖాయమే. అదే ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు వేస్తాడు. అది చూసి శభాష్ అనాల్సింది పోయి ఇవన్నీ కావాలని రేపు మున్సిపల్ ఎలక్షన్లు వాడుకుందాం అని చెప్పని మాట్లాడటమే తప్పితే పైన దేవుడు ఉన్నాడు, ఎందుకు ఇవన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు? మాట్లాడి అడిగితే చెప్తాను. ఏ ఎలక్షన్? ఏ పంచాయతీలు ఏమని? కానీ పంచాయతీలు ఏమన్నా మమ్మల్ని మాడు బాగా కొట్టారా?
గుంటూరు కృష్ణాలో కాదు గురుగారు, అరే వినండి, అరే గురుగారు నాదొక మాట, ఇంకా అసలు ముద్ర ఆరలేదు కదా, స్వస్తిక్ ముద్ర బ్యాలెట్ మీద వేసింది ఇంకా ఆరలేదు కదా. గుంటూరు కృష్ణ ఏమైంది, ఏం జరిగిందన్న? అమరావతి మండలం ఏమైంది? అమరావతి రాజధాని అమరావతి మండలం ఎన్నికలు జరిగినాయి, ఏమైంది? ఫిరంగిపండు మండలం ఏమైంది? విజయవాడ అర్బన్ ఏమైంది? విజయవాడ రూరల్ మండలం ఏమైంది? చెప్పండి. విజయవాడ రూరల్ మండలం, పెనమలూరు మండలం ఏమైంది? ఇబ్రహీంపట్నం మండలం ఏమైంది? మీరు చెప్పండి, ధర్మం చెప్పండి. పోనీ అంచేగా, పోనీ నేనేం సముద్రం పక్కన అడగట్లేదుగా, పోనీ పశ్చిమ గోదావరి పక్కన కుర్తివెన మండలం ఏమైందని అడగట్లేదుగా. ఏమైందన్న పంచాయతీ ఎలక్షన్లు ఏమైనాయి? వీళ్ళు చెప్పండి, దొంగ దీక్షలు చేసేవాళ్ళు అందరూ కూడా మీటింగులు చెప్పి అవి మా ఊరు గాజులా ఏ ఊరు గాజులో తెలియదు, గాజులు ఇచ్చామని చెప్పని చెబుతున్నారు కదా. ఏం చేశారు? అంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉన్నారు. మాకు ఈ ఎన్నికల గురించి భయం ఎందుకు అసలు? ఎన్నికల కోసం ఈ 3,000 కోట్లు ఇవన్నీ ఏంటి అసలు? నేనే చెప్తున్నా, చంద్రబాబు లాగా అవసరాలు మాడేవాడు జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఇంకా 2 ఏళ్ళైనా కూడా, ఇన్నేళ్ళైనా కూడా, ఆయన 10 ఏళ్ళైనా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని చదవకపోతే ఎట్లాగా? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కూడా అవసరాల కోసం చూడ్డు, అవసరాల కోసం వాటేసుకోడు. తన తత్వం అది. గుంటూరు జిల్లాలో మొన్న పంచాయతీలు ఏమైనాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా ఓడిపోయిందా? ఘన విజయం సాధించింది. పోనీ దూరంగా కాదు, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాలో అంచుల్లో మీరు చెప్పేటువంటి రాజధాని ప్రాంతం, మీరు చెప్పే ఏదో మేము ఓట్ల కోసం ఏదో ఎరాస్తున్నామని చెప్పేటువంటి ఈ అంచుల్లో ఉన్న మండలాలన్నీ కూడా పంచాయతీలు ఏమైనాయి? జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచారు కదా. ధర్మం మాట్లాడుతున్నాడు బాబు జగన్మోహన్ రెడ్డి గారు. అంతా మనమే కాదు, అందరూ బాగుపడాలని చెప్పాననేది చల్లటి మాట, మంచి మాట అని అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు అమరావతిని తీసేస్తున్నాను, మొత్తం తొక్కేస్తున్నానంటే వాళ్ళు బాధపడాలి. కానీ అసెంబ్లీ ఉంటుంది, ఇక్కడ ఉన్న భూములు ఏదైతే ఉందో ఆ భూముల్లో ఆయన ఫస్ట్ అడిగారు, మీరు ఎవరిని వ్యవసాయం చేసుకుంటా అంటే భూమి వెనక్కిస్తా అని చెప్పారు. వ్యవసాయం అక్కర్లేదు, మా భూమి విలువలు పెంచాలన్నారు. ఆ విలువలు పెంచడానికి ఏం కావాలి, నేను చేస్తాను రండి, కావాలంటే నాతో చర్చించండి అన్నారు. అవి కాకుండా మా దిష్టి బొమ్మలు తగిలిచ్చి వాటికి ఏయో తగిలిచ్చి ఏమవుద్ది? అయినా కూడా ఎంత ద్వేషించినా మీరు జగన్మోహన్ రెడ్డి గారి తత్వం, మనం చేయాల్సింది ధర్మం, చేసేది చేస్తాం అంటారు అంతే. ఇంకా ఓట్లు ఏం అంటే మీరు ఓట్ల కోసం ఏం ఎరేసారు చెప్పండి? మన పంచాయతీ మాయనకాలే ఉన్నారు కదా. కృష్ణా గుంటూరు జిల్లాలు కానీ ఈ అంచుల్లో కానీ మొత్తం అంతా కూడా కృష్ణానదికి అటు ఇటు మొత్తం రెండేపులా కూడా మీరు ఏ మండలం అని తీసుకోండి, మీ ఇష్టం వచ్చిన మండలం. సముద్రంలో కలిసే దగ్గర నుంచి కూడా నల్గొండ అంచు వరకు మీరు తీసుకోండి ఒకసారి. కృష్ణానదికి రెండేపులా ఏ మండలం మీ ఇష్టం వచ్చిన మండలం ఏలు పెట్టండి. పార్టీ గుర్తుతో మరి చంద్రబాబు నాయుడు గారు డబ్బాలు కొట్టుకుని మామూలుగా ఓడిపోయినా కూడా మేము గెలిచాం అన్నాడుగా. మరి పార్టీ గుర్తు అయినా గుర్తు లేకపోయినా అవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచామని చెప్పాం, వీళ్ళు టీడీపీ బలపరిచామని ముందే చెప్పారు వాళ్ళు. మేము ముందే చెప్పాం, చెప్పి గెలిచాం. మీకు విలేకరుల వ్యవస్థ ఉంది కదా, కనుక్కోండి ఎవరిది నిజమైన సంబరం, ఎవరిది డమ్మీ సంబరం, ఏడవలేక సంబరాలు చేస్తున్నారు అర్థమవుతుంది కదా. కాబట్టి అసలు మీరు అందుకంటే ముందు మనం అసలు ఇవన్నీ తీసేయండి. జగన్మోహన్ రెడ్డి అని ఆయన అవసరాల కోసం ఎవరిని వాటేసుకోడు, అవసరాల కోసం ఎవరితో నవ్వుతో పలకరించడు. తన మనసులో ఏది ఉంటే చేస్తారంతే. తన మనసులో మనం అమరావతికి చేయాల్సింది చేద్దాం, మిగతా రాష్ట్రంలో మిగతా ముక్కలకి మిగతా ప్రాంతాలకు ఏం చేయాలని చేద్దామన్నది అంతే. దానికోసం తప్పితే ఏ రోజన్నా ఇలా అమరావతిని తుడిచిపెట్టామని ఆయన ఏమైనా చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు కదా. అసెంబ్లీ ఉంచుతామని చెప్పాం. ఇక్కడ కావాల్సినటువంటి అర్బనైజేషన్ కావాల్సినటువంటి నగరీకరణక లేదా పట్టణీకరణక ఏమేం కావాలో అన్నీ చేద్దామని చెప్పి ముందు నుంచి చెప్తున్నారు. వైకుంఠపురం బ్యారేజ్ కడదామని చెప్తున్నారు. ఇవాళ ఈ చెప్పేటువంటి వ్యక్తులు వైకుంఠ 5 ఏళ్ళు ఉన్నారు, వైకుంఠపురం బ్యారేజ్ కట్టారా? ఒక ఆయన సొల్లు మాటలు చెప్తాడు, ఇరిగేషన్ శాఖ మంత్రి 5 ఏళ్ళు చేశాడు, సొంత నియోజకవర్గంలో వైకుంఠ బ్యారేజ్ కట్టారా? కాబట్టి మాట చెప్పే మాట చేసే చేత ఏదైనా ఒకటే ఉండాయని జగన్మోహన్ రెడ్డి గారు.
కల్మషం లేనటువంటి ఆలోచనలు, కల్మషం లేనటువంటి నవ్వు, కల్మషం లేనటువంటి మాట ఉంటుంది. మనసులో ఒకటి బయట ఒకటి ఉండేటువంటి మనిషి కాదాయన. ఇంకొక ఆరోపణ కూడా చేస్తారు. హైకోర్టు ఈ భవనాలు నిర్మాణాలు ఏం చేస్తారని చెప్పి ప్రశ్నిస్తున్న నేపథ్యంలో 3 రాజధానుల చేయడంలో భాగంగా హైకోర్టు సమాధానం చెప్పాలని నేను ఒక మాట అడుగుతాను. తాత్కాలిక సచివాలయాలని చెప్పని 3,000 కోట్ల రూపాయలు పెట్టి తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ అని కట్టారు కదా. చాలీచాలిన బిల్డింగ్లు, అక్కడికి రాని బిల్డింగ్లు కట్టారు కదా. వీటిని ఏం చేద్దామని, తర్వాత ఏం చేద్దామని 3,000 కోట్లు పెట్టి తాత్కాలికమైన నీకు అర్థం ఏంటి? పోనీ ఏమన్నా వాళ్ళ పనికి వస్తున్నాయా? మనకి అక్కడికి వస్తున్నాయా? చాలీచాలన్నటువంటి పరిస్థితులు. ప్రభుత్వం దేనికో దానికి వాడుకుంటుంది, ఇబ్బంది ఏం లేదు. ప్రభుత్వానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు. దాన్ని ఏదో రకంగా అవసరాలకు వాడుకుంటాం. లేకపోతే ఏదైనా విద్యా సంస్థలు, ఏదైనా సంస్థలు వస్తే దానికి అద్దెకిస్తాం, ఏదో ఒకటి చేస్తాం. లేకపోతే ప్రభుత్వం ఏదో ఒక సంస్థలు పెడుతుంది, దానికి ఇబ్బంది ఏముంది? దాని గురించి బెంగెందుకు? అభివృద్ధి కావాలా, ఉన్న బిల్డింగ్ పాడైపోద్దామా అనేది. దాన్ని ఏం పాడు చేసే మనిషిగా జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా రేపు కోర్టు కర్నూలు వెళ్తే హైకోర్టు బిల్డింగ్లు ఏదో ఒక దాంట్లో ఖచ్చితంగా దాంట్లో ఒక సంస్థను పెట్టడం జరుగుతుంది. ఎవరు కంగారు పడాల్సిన లేదు, బాధపడాల్సిన పని లేదు. నమ్మకంతో ఉండమని చెప్తున్నాం. థ్యాంక్ యూ అండి.